బహ్రెయిన్, కువైట్ ఎయిర్స్పేస్లను మూసివేశారు. దీంతో గల్ఫ్ దేశాల్లో సైరన్లు మోగుతున్నాయి. భారత్ నుంచి ఖతార్ వెళ్లే విమానాల్ని రద్దు చేశారు. ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి విమానయాన సంస్థలు. ఖతార్ పై ఇరాన్ దాడుల్ని సౌదీ అరేబియా ఖండించింది. ఖతార్ కు అన్ని విధాలుగా మద్దతిస్తామని ప్రకటించింది సౌదీ. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంతో మిడిల్ ఈస్ట్ కు విమానాల్ని రద్దు చేసింది ఎయిర్ ఇండియా. 24 గంటల వరకు విమానాలు రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఖతార్ పై ఇరాన్ దాడి అలాగే ట్రంప్ కీలక నిర్ణయంపై మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోపీకృష్ణ, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలోకి అమెరికా వెళ్ళింది. అమెరికా మీద ప్రతిదాడి చేసింది మళ్ళీ ఇరాన్. అయితే ఖతార్ కూడా ఇప్పుడు మళ్ళీ ప్రతిదాడి తప్పదు అని చెప్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు, ఆయన ట్వీట్ ని మనం ఏ విధంగా చూడొచ్చు? యుద్ధం ముగిసింది అని ఒక ట్వీట్ చేశారు. అలాగే సీజ్ ఫైర్ 24 గంటల్లో అమల్లోకి వస్తుంది అంటున్నారు. ఎలా జరుగుతుంది ఇది? ఎస్, ఇరాన్ ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్య 12 రోజులుగా జరుగుతున్న యుద్ధం ముగిసింది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం జరిగింది. శాంతి నెలకొంటుంది, అన్ని దేశాలని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పి ఒక సుదీర్ఘ ట్వీట్ అయితే ఇటు డొనాల్డ్ ట్రంప్ చేశారు. ఈ విధంగా భారత్ పాక్ మధ్య ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్ని ట్రంప్ ప్రకటించారు. అదే తరహాలో ఇప్పుడు ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కూడా ముగిసింది, శాంతి నెలకొంటుంది అన్న సందేశాన్ని ఇటు డొనాల్డ్ ట్రంప్ చేయడం జరిగింది. అయితే దీనికి ఎంతవరకు ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ కట్టుబడి ఉంటాయనేది తెలియరావాల్సి ఉంది. నిన్న రాత్రి, ఎందుకంటే ఈ సీజ్ ఫైర్ ప్రకటనకు ముందు నిన్న రాత్రి చాలా కీలక పరిణామాలు, ఉద్రిక్తకర పరిస్థితులు ఇటు మధ్య ఆసియా దేశాల్లో నెలకొన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ మొదట ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా అణ్వాయుధాలని ఇటు ఇరాన్ తయారు చేస్తుందంటూ ఇజ్రాయెల్ దాడులను ప్రారంభించడం జరిగింది. తమ దేశ భద్రతకు ముప్పు ఉందని చెప్పి. సో ఆ దాడికి ముఖ్యంగా అమెరికా ఆజ్యం పోసినట్లుగా అమెరికా కూడా ఇరాన్ యొక్క అణు పరీక్షా కేంద్రాలపైన దాడులు నిర్వహించడం జరిగింది. సో ఆ తర్వాత ముఖ్యంగా అమెరికా పైన ప్రతీకార దాడులుగా నిన్న ఇరాన్ ఇటు ఇరాక్లో అలాగే ఖతార్లో అలాగే మరికొన్ని దేశాల్లో ఉన్న అమెరికన్ స్థావరాలపైన దాడులు చేయడం జరిగింది. ఇవి సింబాలిక్ దాడులుగా తర్వాత ఇరాన్ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే మా అణుస్థావరాలపై దాడి చేస్తే మేము చూస్తూ ఊరుకోము, దానికి ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించాం. కాబట్టి ఆ హెచ్చరికలకు అనుగుణంగా మేము దాడి చేశాం. సౌదీ ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్ సిటిజన్స్ని అప్రమత్తం చేయడం జరిగింది. సో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అన్నట్లుగా గత రాత్రి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ప్రస్తుతం అయితే ఈ రెండు దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది 6 దేశాలకు మారకముందే ముఖ్యంగా ట్రంప్ ఉదయానికి ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ యుద్ధం రెండు దేశాలు కూడా సీజ్ ఫైర్కి అంగీకరించాయి, కాల్పుల విరమణకి ఒప్పుకున్నాయి. సో 12 రోజుల యుద్ధం ముగిసింది, ఇక ఎటువంటి కాల్పులు ఎటువంటి దాడులు ఉండవు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా ప్రకటించడం జరిగింది. అయితే దీనికి ఎంతవరకు ఈ రెండు దేశాలు కూడా కట్టుబడి ఉంటాయి అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్న అనేక ప్రాంతాల్లో ఇటు ఖతార్లో కానీ అలాగే కువైట్లో అలాగే ఇరాక్లో ఇక్కడున్న అమెరికన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిసైల్స్, డ్రోన్స్ అలాగే క్షిపణులతో ఇరాన్ దాడులు చేయడం జరిగింది. సో ప్రాణ నష్టం జరిగితే కనుక తీవ్రత ముఖ్యంగా సౌదీ అరేబియా ఈ చర్యను ఖండించడం జరిగింది. అలాగే ఖతార్ కూడా దీనికి ప్రతిచర్య ఉంటుందని చెప్పి హెచ్చరించడం జరిగింది. సో అసలు ఏం జరుగుతుంది అన్న ఒక భయాందోళనలో ముఖ్యంగా ప్రపంచ దేశాలన్నీ కూడా కొంత ఆయా దేశాల అధినేతలు అప్రమత్తమై రాత్రికి రాత్రి మాట్లాడుకుని ముఖ్యంగా ట్రంప్ కూడా ఈ రెండు దేశాల అధినేతలతో మాట్లాడి యుద్ధాన్ని విరమింపజేసేగా చర్యలు తీసుకున్నాను అని చెప్పి ట్రంప్ అయితే ప్రకటించడం జరిగింది. ఏదైనా సరే ఆయా దేశాల అధినేతలు కానీ రక్షణ అధికారులు కానీ ప్రకటించాల్సినవన్నీ కూడా ట్రంపే ఏ విధంగా అయితే ఆపరేషన్ సింధూర్ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు వచ్చినప్పుడు ట్రంపే మొదట అన్ని నేనే చేశాను ఇప్పటికీ చెప్పుకుంటున్నాడు. అదే తరహాలో ఇప్పుడు కూడా ఒక ప్రకటన అయితే చేశారు. రైట్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నుంచి కానీ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నుంచి కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడాన్ని మనం ఎలా చూడొచ్చు? ఎస్, కొన్ని గంటల సమయం పడుతుంది. 6 నుంచి 12 గంటల్లోగా ఈ రెండు దేశాల నుంచి పూర్తి స్థాయి సీజ్ ఫైర్ ప్రకటన ఉంటుంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. మొదట ఇరాన్ ముఖ్యంగా తన దాడులను నిలిపివేయడం జరుగుతుంది, ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా తన దాడులను నిలిపేస్తుంది అని ఆ ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు నెతన్యాహు కానీ ఇటు ఇరాన్ సుప్రీం కానీ ఎటువంటి ప్రకటన ఈ సీజ్ ఫైర్కి సంబంధించి అయితే అఫీషియల్గా చేయలేదు. కానీ ఏం జరిగినా కూడా తనదే అంతా అన్నట్లుగా క్రెడిట్ అంతా ముందస్తుగా
ఇటు ట్రంపే ఆయా దేశాలకు సంబంధించిన నిర్ణయాలను కూడా ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. సో దీని పట్ల ముఖ్యంగా ఆయా దేశాల్లో పొలిటికల్గా కూడా కొంత చర్చ అనేది జరుగుతుంది కాబట్టి సో నెక్స్ట్ రానున్న కొద్ది గంటల్లో దీనిపైన ట్రంప్ ట్వీట్ పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది 12 రోజులుగా కొనసాగుతున్న పరిస్థితి. దాడులు ప్రతి దాడులు సుదీర్ఘ ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్తో పోలిస్తే వైశాల్యంలో విస్తీర్ణంలో చాలా పెద్ద దేశం. సో అటువంటి దేశం పైన ఇటు ఇజ్రాయెల్ దాడులు చేయడం, దానికి ప్రతిగా ఇరాన్ కూడా దాడులు చేయడం, ఇరాన్లో ముఖ్యంగా అణు స్థావరాలన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి. ఇరాన్కి సంబంధించిన రక్షణ మంత్రి అలాగే ఆర్మీ చీఫ్ వీరంతా కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. అణు శాస్త్రవేత్తలని కూడా ఇజ్రాయెల్ మట్టుబెట్టిన పరిస్థితి ఉంది. సో అంత త్వరగా దీనికి ఒప్పుకుంటుందా? ఎందుకంటే తమ దేశ భద్రతకు సంబంధించి అణ్వాయుధాలు మేము తయారు చేసుకుంటే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే ఇజ్రాయెల్ చెప్తున్నది అవి ఆ దేశ భద్రతకు అయితే ఓకే, దానికి సంబంధించి అణు ఒప్పందంలో సంతకం చేయాల్సి ఉంటుంది, కానీ ఆ విధంగా చేయలేదు. అవి ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్తే కనుక యావత్ ప్రపంచానికే నష్టం వాటిల్లుతుందనేది ఇజ్రాయెల్ వాదనగా ఉంది. సో చూడాలి ఈ రెండు దేశాల కాన్ఫ్లిక్ట్ ఇక్కడితో ముగుస్తుందా ఈ 12 రోజుల యుద్ధంతో, లేక ఇంకా కొనసాగుతుందా అన్న దానికి సంబంధించి ఇంకా ఆ రెండు దేశాలు అధికారికంగా ప్రకటిస్తేనే ఈ ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ యుద్ధం ముగింపుకు వచ్చిందని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఆయా దేశాలకు సంబంధించిన పౌరులను కూడా ఆయా దేశాలు తిరిగి వెనక్కి తీసుకెళ్తున్నాయి. ఎయిర్ స్పేసెస్ క్లోజ్ అయిన పరిస్థితి. నిన్న రాత్రి ఇటు ఖతార్, కువైట్, బహ్రైన్ ఈ ఎయిర్ స్పేస్లన్నీ కూడా మూసివేయడం జరిగింది. సో ఫ్లైట్స్ అన్నీ కూడా రద్దయిపోయాయి. ముఖ్యంగా ఎయిర్ ఇండియా, ఇండిగో ఇటువంటి ఫ్లైట్స్ అన్నీ కూడా ట్రావెల్ అడ్వైజరీని కూడా జారీ చేసిన పరిస్థితి. 24 అవర్స్ వరకు గల్ఫ్ కంట్రీస్కి ఎయిర్ ఇండియా విమాన సేవల్ని నిలిపివేయడం జరిగింది. సో ఎప్పటికప్పుడు భారత విదేశాంగ శాఖ కూడా ముఖ్యంగా ఇరాన్ ఇరాక్ అలాగే బహ్రైన్ ఇటు ఖతార్ ఈ ప్రాంతాల్లో ఉన్న భారత పౌరులను అప్రమత్తంగా ఉండాలి, బయటకు రావద్దు. అక్కడ ప్రభుత్వం లోకల్ మీడియా ఇచ్చే రిపోర్ట్స్ ఆధారంగా అలాగే భారత రాయబార కార్యాలయంతో ఎప్పటికప్పుడు టచ్లో ఉండి ముఖ్యంగా సేఫ్గా ఉండాలన్న అడ్వైజరీని అయితే జారీ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం నిన్న రాత్రితో పోలిస్తే ప్రస్తుతం సాధారణ పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొన్నాయి. అలాగే ఆపరేషన్ సింధు కూడా కొనసాగుతుంది. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ నుంచి భారతీయుల్ని సేఫ్గా తిరిగి భారతదేశానికి తీసుకొచ్చే ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. ఇప్పటి వరకు భారత్కి ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్ నుంచి ఇటు మసద్ అక్కడ ఎయిర్ స్పేస్ ఓపెన్ చేయడంతో అక్కడి నుంచి ఇప్పటి వరకు 2294 మంది మొత్తం 9 ఫ్లైట్స్లో ఇండియా చేరుకున్నారు. అలాగే ఈరోజు ఉదయం ముఖ్యంగా 9-10 గంటలకి మరో 2 ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన విమానాల్లో మరో 200-300 మంది కూడా ఢిల్లీ చేరుకోబోతున్నారు. సో ఇజ్రాయెల్ నుంచి కూడా ఇటు జోర్డాన్ అలాగే ఈజిప్ట్ నుంచి అక్కడి నుంచి కూడా తరలింపు అనేది జరుగుతోంది. సో ఓవరాల్గా భారతీయుల సురక్షితంగా ముఖ్యంగా ఇటు ఇరాన్లో 10,000 మంది అలాగే ఇజ్రాయెల్లో ఇటు 25,000-28,000 మంది వరకు కూడా ఉంటారని అంచనా. సో వారందరినీ కూడా సేఫ్గా ఎవాక్యువేట్ చేసే కార్యక్రమం కూడా మరోపక్క భారత్ కొనసాగిస్తోంది. గోపి, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? మళ్ళీ ఏవైనా దాడులు ప్రతి దాడులు జరిగాయా నిన్న నైట్ నుంచి? ఎస్, నిన్న రాత్రి తర్వాత ఎటువంటి దాడులు ప్రతి దాడులు అయితే జరగలేదు. ట్రంప్ ఈ తెల్లవారుజామున ట్వీట్ చేశాడు. సో అప్పటి నుంచి అయితే సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ యొక్క జెరూసలేం అలాగే సివిలియన్ ఏరియాస్తో పాటుగా చాలా కీ ప్రాంతాల్లో ముఖ్యంగా హాస్పిటల్స్ అలాగే మాల్స్ ఉన్న ప్రాంతాల్లో కూడా ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ పైన దాడులు చేసిన పరిస్థితి. ఇజ్రాయెల్ మొదట ఇటు సైనిక స్థావరాలు అలాగే అణు పరీక్షా కేంద్రాలు ఎక్కడైతే అణుబొమ్మలు తయారు చేస్తున్నారో ఆ లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి ఇజ్రాయెల్ మొదట ఇరాన్ పైన దాడి చేయడం జరిగింది. సో ఆ దాడికి ప్రతీకార చర్యగా ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క సివిలియన్ స్థావరాలపైన ముఖ్యంగా వైశాల్యపరంగా చాలా చిన్న దేశం కాబట్టి సో వారి వద్ద ఉన్న శక్తివంతమైన ముఖ్యంగా ఐరన్ డోమ్ వ్యవస్థను కూడా ఛేదించి ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేయడం జరిగింది. సో మేము ఎక్కడా తీసిపోము అని చెప్పి ముఖ్యంగా కొన్ని దేశాలు బహిరంగంగా ఇటు ఇరాన్కి మద్దతు ప్రకటించకపోయినప్పటికీ కూడా ఇరాన్ చర్యను వ్యతిరేకిస్తూనే కొంత రష్యా కానీ మరికొన్ని దేశాలు స్తబ్దుగా ఉన్న పరిస్థితి ఉంది, ముస్లిం కంట్రీస్ కూడా. సో పరిస్థితిని సద్దుమణిగించేందుకు ఇటు ట్రంప్ మొదట ప్రయత్నం చేసినా వినకపోవడంతో ఇటు ఇరాన్ పైన అమెరికా కూడా దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడే నేరుగా ప్రకటించారు. సో ఈ సీజ్ ఫైర్కి ఒప్పుకున్నారు. రెండు దేశాల మధ్య శాంతి నెలకొంటుంది, 12 రోజుల యుద్ధానికి ముగింపు పడింది అని చెప్పి ఆయన అయితే ఎక్స్ వేదికగా ప్రకటన అయితే చేశారు. కానీ ఇంకా ఇరు దేశాలకు సంబంధించిన అధినేతలు అయితే ఎటువంటి ప్రకటన చేయలేదు. సో ప్రస్తుతం అయితే దాడులు అనేవి ఆగాయి. సో ఇది పూర్తి స్థాయిలో సీజ్ ఫైర్కి ఏదైనా ఒప్పందం జరుగుతుందా, దీనికి సంబంధించి అధికారికంగా డీజీఎంఓ స్థాయి అధికారులు మిలిటరీ ఆపరేషన్స్కి సంబంధించిన అధికారులు మాట్లాడుకుని దీని పట్ల ఒక అంగీకారానికి వస్తారా ఏంటి అనే దానికి సంబంధించి మాత్రం మనం
వేచి చూడాల్సి ఉంటుంది. కానీ ఇజ్రాయెల్ జరిపిన దాడులను అయితే చాలా సీరియస్గా ఇరాన్ తీసుకుంది. సో ఎంతవరకు ఈ సీజ్ ఫైర్కి ఒప్పుకుంటుంది, ట్రంప్ చేసిన ప్రకటనకి ఎంతవరకు క్రెడిబిలిటీ ఉంది అనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ. ఇక ఖతార్లోని అమెరికా ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడి చేసిన గంటల వ్యవధిలోనే ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది అని ప్రకటించారు. ఆయన సీజ్ ఫైర్ కి రెండు దేశాలు కూడా అంగీకారం తెలిపాయని చెబుతున్నారు. 24 గంటల్లోనే ఇది అమల్లోకి వస్తుందని కూడా ట్వీట్ చేశారు ట్రంప్. కానీ ఇప్పటి వరకు ఇరాన్ సుప్రీం లీడర్ కానీ ఇజ్రాయెల్ ప్రధాని నుంచి కానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 12 రోజుల యుద్ధానికి ఇది ముగింపు అని అమెరికా అధ్యక్షుడు ప్రకటన చేసినప్పటికీ కూడా వాళ్ళ ప్రకటనలు వచ్చేంత వరకు కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశం లేదు.